చెన్నైపై హైదరాబాద్ సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. చెన్నై 154 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను రీచ్ అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో చెన్నై జట్టు ఒక బాల్ మిగిలి ఉండగానే 154 పరుగులకే ఆలౌట్ అయింది. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన బౌలర్లు కూడా చెన్నై బ్యాటర్ల ఆటను సాగనివ్వలేదు. ఫలితంగా మ్యాచ్ను సునాయాసంగా గెలిచింది హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు. చెన్నైపై హైదరాబాద్ సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. చెన్నై 154 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను రీచ్ అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో చెన్నై జట్టు ఒక బాల్ మిగిలి ఉండగానే 154 పరుగులకే ఆలౌట్ అయింది. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన బౌలర్లు కూడా చెన్నై బ్యాటర్ల ఆట సాగనివ్వలేదు. ఫలితంగా మ్యాచ్ను సునాయాసంగా గెలిచింది హైదరాబాద్ సన్ రైజర్స్ టీం.